అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందర్ని. మాఘ పురాణము 1వ అధ్యాయము. ఒకప్పుడు సకల పురాణములకు ఆలవాలమైన నైమిషారణ్యమునందు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞము చేయ తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పూర్తవడానికి ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరాలు పడుతుంది. సౌనకాది మునులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞమును పూర్తి చేయాలి అన్న దీక్షతో యజ్ఞస్థలముగా నైమిషారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తములో యజ్ఞమును ప్రారంభం చేశారు. అంత పెద్ద యజ్ఞమును చూసి తరించాలి అన్న కోరికతో భరతఖండము నలుమూలల నుంచి ఎందరో తపోధరులు వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములను ఏర్పరుచుకున్నారు. అక్కడికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములు అమూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములను అధ్యయనం చేసిన ముని కుమారులు ఉన్నారు. మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉన్నది. సకల లోకములకు శుభకరమై పుణ్యప్రదమై 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగ మగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వచ్చి యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమిత ఆనందమును పొంది వారి ఆశీర్వచనములతో నిర్విఘ్నంగా యాగము జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రములను అమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు. వేద పురాణ ఇతిహాసాది సమస్త విషయములలో వారికి తెలియనిది లేదు. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా చిరునవ్వులు ఒలికించు ముఖార విందము, మేలిమి బంగారం వలె ప్రకాశించున్న శరీరము వర్ణింప అలవి కానిది. పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమనముకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరాలలో ఎన్నో పురాణ గాథలు విని తరించవలనని కోరికతో ముని పుంగవులందరూ ఎదురు చూస్తున్నారు. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించారు. ఒక శుభ ముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములొసంగి ఉచిత ఆశ్రములపై ఆశీలన చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు ముందు ఎన్నో పురాణ గాథలు తమరు తెలియచేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించితిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుతూనే ఉన్నారు. అయినను మీరు సిద్ధ పురుషులు, 14 లోకములు సంచారము చేసి ఎన్నో విషయములు ఎందు అవగాహన కలిగిన వారు. వినదగు విషయములను విరామకాలములో మాకు వినిపించవలనని సౌనకాది మునులు ప్రార్థించిరి. సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం కనపరచినందున సూత మహాముని, ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసినంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలను చెప్పుట వలన నాకు, వినుట వలన మీకు పరమార్థము కలుగుతుందని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతుమని మునులందరూ అమిత ఆనందమును పొంది సూతుల వారి పాదములను కళ్ళకు అద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మ పురాణమందు లీనమైయున్న మాఘమాసము యొక్క మహత్యమును మరల మరల వినవలనని కుతూహలము కలుగుచున్నది. అదియును కాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యమును ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసింది అని కోరారు. మునుల కోరుట సూత మహర్షి మిక్కిలి సంతసించి, ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయములలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలితము అంతింత కాదు. అంతేకాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుడనే. సావధాన మనస్కులే ఆలకింపుడని సూత మహర్షి ఈ విధముగా చెప్పసాగిరి.
నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణు అంశ సంభూతుడగు వ్యాధవాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడినయ్యాను. నేను తెలియచేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్లనే పూర్వం దిలీప మహారాజుకు తన కుల గురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను. ప్రథమ అధ్యాయం సమాప్తం.